గుడ్ మార్నింగ్ పిల్లలు. ఈరోజు మనం 1వ తరగతి తెలుగు సహాయం ఉపాయం సాధన చేద్దాం. సాధన పత్రం 1 అంశం పఠన లేఖన సంసిద్ధత. ఇది సాధన పత్రం. మనం ఇంతవరకే అభ్యాస పత్రం నేర్చుకున్నాం కదా, ఇది సాధన పత్రం మీరు చేయాల్సిందన్నట్టు. మౌఖిక సామర్థ్యాల సాధన. సహాయం కథను సొంత మాటల్లో చెప్పండి. మనకి టెక్స్ట్ బుక్లో సహాయం పాఠం ఉంది కదా, దానికి సంబంధించిన కథను మీరు సొంత మాటల్లో చెప్పాలి. అలాగే ఉపాయం కథను సొంత మాటల్లో చెప్పండి. ఉపాయం లెసన్ కూడా మీ సొంత మాటల్లో చెప్పాలి. పఠన సంసిద్ధత. కింది చిత్రాలను సరైన చిత్రంతో జతపరచండి. మనకి ఇటు సైడ్ 2 చిత్రాలు ఇచ్చాడు, ఇటు సైడ్ 2 చిత్రాలు ఇచ్చాడు. ఇక్కడ ఏముంది? కోతి కోడి. ఇక్కడ కోడి కోతి. కోతి బొమ్మకి కోతి బొమ్మని జతపరచాలి, కోడి బొమ్మకి కోడి బొమ్మని. మనం ముందు పాఠాలలో నేర్చుకున్నాం కదా, రంగులు నింపడంలో మనకి కోతి బొమ్మ ఉంది, కోడి బొమ్మ ఉంది కదా. కోతిని కోతికి జతపరచండి. ఇది మీరే చేయాల్సింది, కానీ నేను మీకు అర్థం అవ్వడం కోసం దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కోడికి కోడిని జతపరచాలి. నెక్స్ట్ లేఖన సంసిద్ధత. కింది చిత్రానికి రంగులు వేయండి. ఇక్కడ మనకి చిత్రం ఏమిచ్చిండు? ఏంటిది? ఇది బొమ్మ బస్సు. ఓకేనా పిల్లలు? దీనికి మనం రంగులు వేద్దాం. బస్సు టైర్లు ఎట్లుంటాయి? బ్లాక్ కలర్లో ఉంటాయి కదా, అందుకే నేను బ్లాక్ వేస్తున్న టైర్లకి. తర్వాత బస్సుకి మనకి నచ్చిన కలర్ వేసుకోవచ్చు. గవర్నమెంట్ బస్ అయితే బ్లూ కలర్లో ఉంటుంది, గ్రీన్లో ఉంటుంది. ఇంకా స్కూల్ బస్ అయితే ఎల్లో కలర్లో ఉంటుంది. ఇక్కడ చూడండి, నాకు బ్లూ కలర్ ఇష్టమని నేను బ్లూ కలర్ వేసుకుంటాను. మీకు ఇష్టమైన కలర్ వేసుకోండి. ఇక్కడ డోర్కి వేరే వేస్తా. కిటికీస్కి విండోకి పింక్ వేస్తున్నా. మంచిగా కలర్ఫుల్గా కనిపించాలంటే మనకి నచ్చిన కలర్స్ వేసుకోవచ్చు. నెక్స్ట్ డోర్కి ఇక్కడ ఆరెంజ్ వేసా. లైట్స్కి రెడ్ వేస్తున్నా. మీకు నచ్చిన కలర్స్ మీరు వేసుకోండి, నాకు నచ్చినవి నేను వేసుకుంటాను. ఓకేనా? కలర్ఫుల్గా కనిపించాలంటే కలర్స్ వేసుకోండి.
ఓకేనా పిల్లలు? ఇది ఈ రోజుకి మనకి సాధన పత్రం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.